నమస్తే, వెల్కమ్ టు నవ్య. ముందుగా ప్రేక్షకులకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే పండగల మాసం. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం. మనం అందంగా అమ్మవారిని అలంకరించుకుంటాము, పూజ చేసుకుంటాము. మనం కూడా అంతే అందంగా నగలతో ముస్తాబవుతాం. మరి అటువంటి అందమైన నగలను చూపించడానికి నేను వచ్చేసాను విశ్వాభరణం జ్యువెలరీ స్టూడియోస్కి. అందమైన వైవిధ్యమైన జ్యువెలరీ చూపించడానికి మనతో పాటు ఉన్నారు విశ్వాభరణం జ్యువెలరీ స్టూడియోస్ ఎండి అనిత గారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నమస్కారం అండి. వనితా టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో అనిత గారు, శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎటువంటి జ్యువెలరీ చూపించబోతున్నారు మా ప్రేక్షకులకు? లక్ష్మీ కాసులది స్టార్ట్ చేద్దాము. ఇది మామూలుగా కాసుల మాల కానీ కాసు హారాలు కానీ వేసుకుంటాము చాలా మటుకు. కాకపోతే ఇప్పుడు కొంచెం పైకి లక్ష్మీ కాసులతో డిజైన్స్, నెక్ దగ్గరికి క్లోజ్గా ఉండే డిజైన్స్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా 2 లైన్స్ ఆఫ్ కాసు నెక్లెస్. ఇందులో ఈ రూబీ క్యాబకాన్ పెట్టాము, అన్కట్ రూబీస్ అంటారు. అండ్ దెన్ ఇది అన్ని ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ దెన్ మంచిగా కాసులు కనిపిస్తున్నాయి. ఇలా సింగిల్ లైన్ అయినా పర్వాలేదు, ఇలా డబుల్ లైన్ కూడా బాగుంటుంది. అండ్ దెన్ ఈ ఒకటే లెవెల్ కావాలనుకుంటే పెద్ద కాసులు కూడా 1 ఇంచ్ కాసులు కూడా పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. సో 1 ఇంచ్ కాసు పెట్టినప్పుడు ఏంటంటే రూబీస్ పెద్ద సైజు పెట్టుకుంటే, లేదా కాంట్రాస్ట్ కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్ కావాలంటే ఎమరల్డ్ కూడా బాగుంటుంది కాంబినేషన్లో. అండ్ దెన్ కమ్మలు దుద్దులు కావాలంటే ఒక్క కాసుతో చుట్టూత రూబీస్ కానీ పెద్దవాళ్ళకి, పిల్లలు కావాలంటే పైన కాసు కమ్మ పెట్టి బుట్టలు అలా కూడా పెట్టచ్చు. కాసులు అంటే ఇంకా లక్ష్మీ పూజకి ఎక్కువ కాసు నెక్లెస్లు అనుకుంటే ఇలా, లేదా డైలీ వేర్కి చిన్న కాసుకి చుట్టూత డైమండ్స్ పెట్టి బ్లాక్ బీడ్స్లో వేసుకోవాలన్నా బాగుంటుంది. ఏంటంటే కాసు హారాలు నెక్లెస్లు రోజువారికి మనం వాడుకోలేము. అట్లాంటప్పుడు ఒక్క కాసు లేదా 2 కాసులతో కొంచెం ట్రెండీగా డిజైన్ చేసుకుంటే మనకు వేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి గోల్డ్ కాంబినేషన్లో ఒక ట్రెడిషనల్ పీస్ కావాలంటే కూడా బాగుంటుంది. కొత్తగా పెళ్ళి అయ్యే అమ్మాయిలకు కూడా చిన్న కాసుతో డైమండ్స్ చుట్టూతా, లేదా అమ్మాయి చాలా ఫేర్గా ఉంటే రూబీ కాంబినేషన్లో, నల్లబూసుల్లో, సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్లో, సో చిన్న పెళ్ళిగాని పిల్లలకి సన్న గోల్డ్ చైన్లో, సో డైలీ వారికి కూడా మనము కాసు వాడుకోవచ్చండి. అంతే అందంగా ఉంది జ్యువెలరీ కూడా. సో ఇదేంటిది? ఇది పైన అబ్బాయిలకి టర్బన్ మాదిరి పెట్టడానికి, లేదా అంటే లాకెట్ మాదిరి వాడుకోవచ్చు. ఇలా లూప్ ఉంది చూసారా, లేదంటే బ్రోచ్ మాదిరి వాడుకోవచ్చు ఇలా. సో లాకెట్ మాదిరి, దెన్ బాయ్స్కి టర్బన్ పైన పెట్టడానికి. ఇది అన్కట్ డైమండ్స్లో ఓపెన్ సెట్టింగ్ కాబట్టి లైట్ వెయిట్లో ఉంటుంది. వెనకాల స్క్రూ పెట్టాము. 4-5 విధాలుగా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ ఏం చూపించబోతున్నారు మాకు? ఫ్లాట్ డైమండ్స్లో జుమ్కాలండి. ఇందులో కొంచెం బ్రైట్ అవ్వడానికి రష్యన్ ఎమరల్డ్స్ పెట్టాము. ప్లెయిన్ గోల్డ్ జుమ్కాలు, దెన్ కలర్ స్టోన్ జుమ్కాలు, దాంతో వైట్ కాంబినేషన్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఒక వైట్ జుమ్కా ఉంటే ఏంటంటే చాలా వీటి మీదకి పనికొస్తుంది. యా, అలా పర్ల్స్ దాని మీదకి, డైమండ్స్ దాని మీదకి, గోల్డ్ పైన కూడా వైట్ వేసుకోవచ్చు. ఇది ఫ్లాట్ డైమండ్స్ ఉన్నాయి ఇందులో. ఫ్లాట్ డైమండ్స్ అండ్ దెన్ రష్యన్ ఎమరల్డ్స్ అండ్ పర్ల్స్, న్యాచురల్ పర్ల్స్ ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ కాంప్లెక్షన్ మరీ వైటిష్గా కాకుండా వీటిష్ కాంప్లెక్షన్ ఎక్కువ ఉంటాం కాబట్టి ప్లెయిన్ గోల్డ్ ఆప్షన్ తర్వాత ఇది ప్రిఫరబుల్ ఆప్షన్. అంటే కలర్ స్టోన్స్ ఉంటే అన్నిటి మీదకి యూస్ రాదు. ప్లెయిన్ గోల్డ్ అన్న వైట్ కాంబినేషన్ ఉంటే మనకి అనేక నెక్లెసెస్ పైకి వేసుకోవచ్చు. ఇప్పుడు లాంగ్ ఫేస్ ఉందనుకోండి, ఇలా రౌండ్గా బుట్టలు బాగుంటాయి. ఇప్పుడు మీరు పెట్టుకున్నారు చూసారా, అలా హాఫ్ రౌండ్లో పెట్టుకోవచ్చు. సో మన ఫేస్ కట్ని బట్టి సైజ్ ఆఫ్ ద బుట్ట మేము సజెస్ట్ చేస్తాం కస్టమైజేషన్లో. రెడీ స్టాక్ అంటే ఇదంతా రెడీ స్టాకే, కాకపోతే ఇంకా నా ఇష్టం ఉన్నట్టు నేను స్టాక్ రెడీ చేస్తాను. సో నెక్స్ట్ ఐటమ్ ఏం చూడబోతున్నాం? ఇది బ్రేస్లెట్ అండి. చేతికి పెట్టుకుంటే ఇలా బ్రేస్లెట్ పెట్టుకొని ఫింగర్ రింగ్ పెట్టుకోవటానికి.
సో దీన్ని హాత్ పూల్ అంటారు. బ్రేస్లెట్ నుంచి ఫింగర్ రింగ్కి చైన్ వస్తుంది. ఇది డైమండ్స్లో ఉంది విత్ ఎమరల్డ్ సెంటర్లో. మామూలుగా మనం కంకణాలు అవన్నిటి మీద ఎంతో ఖర్చు పెట్టి 20, 30, 40, 50 గ్రామ్స్, ఈ మధ్య 80 గ్రామ్స్ కూడా పెడుతున్నారు. సో అలా వెయిట్ పెట్టినప్పుడు అనేది ఇలా స్టైలిష్గా ఉంటే బాగుంటుంది కదా అనేది అందరికీ ఇలా ఫ్రంట్లో ఎలివేటెడ్గా ఉంటుంది డిజైన్. ఇది కూడా మా రెడీ స్టాకే, కాకపోతే కొంచెం వెరైటీగా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ ట్రెడిషనల్ కదా? అవును, ఇది మంచిగా ట్రెడిషనల్. మంచి బుట్టలు వచ్చాయి, లక్ష్మీదేవి వచ్చింది. శ్రావణ శుక్రవారం అనగానే మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం ఇంటికి. లక్ష్మీదేవిని ఒక్క నగలో అయినా మనం పెట్టుకుంటామండి. లాకెట్ ఉండనివ్వండి, హారం ఉండనివ్వండి, వడ్డానం ఉండనివ్వండి, ఏదో ఒక పరంగా ఒక నగ మనకి పెద్ద లక్ష్మీదేవిని హైలైట్ చేసుకొని ఒక నగ చేసుకుంటాం. అవును, ఎంత అనేది బడ్జెట్ ఉన్నది సెకండరీ. కాకపోతే ఇంకా వరలక్ష్మి వ్రతంకి అనేది ఇలా పెద్ద సెట్ ఒకటి లక్ష్మీదేవితో ప్లెయిన్ గోల్డ్, ఇందులో కూడా రూబీ క్యాబకాన్ ఉంది. ప్లెయిన్ గోల్డ్ 100% కన్నా అందులో ఒక 2%, 3% కలర్ కాంబినేషన్ ఉంటే ఏంటంటే డిజైన్ అనేది అవుట్పుట్ బాగా వస్తుంది. ఇందులో జుమ్కాల్లో కూడా టాప్స్లో లక్ష్మీదేవి డిజైన్ ఉంది. యా, పెద్ద కమ్మ, పెద్ద బుట్ట. సో 3 లెవెల్ కూడా. అవునండి, 3 లెవెల్ బుట్ట ఇది. ఇంకోటి ఈ బుట్టలు ఈ నెక్లెసే కాదు, దేనిపైన వాడుకోవచ్చు కదా. యంగ్స్టర్స్ అయితే బుట్టలు వేసుకుంటే మెడలో ఏం వేసుకోకుండా కూడా అప్పుడప్పుడు డ్రెస్ని బట్టి. ఇంకొక విషయం అండి, ప్లెయిన్ గోల్డ్లో ఈ మధ్య కంప్యూటరైజ్డ్ క్యామ్ అనే సాఫ్ట్వేర్ వాడి కంప్యూటరైజ్డ్ అనేది ఇట్లాంటి గోల్డ్ వర్క్స్ చేస్తున్నారు. అవేంటంటే ఒక డిజైను వేలల్లో పీసెస్ తయారవుతాయి. అది ఏంటంటే మ్యాన్ పవర్ లేకుండా మిషన్స్లో తయారైపోతాయి. కాబట్టి మనుషులకి ఇప్పుడు మంచి కారీగర్స్ ఎవరైతే ఉన్నారో నక్షీ వర్క్ చేస్తారు. ఇది నక్షీ వర్క్ అంటారు. దీన్ని ప్లెయిన్ గోల్డ్లో ఒక షీట్ తయారు చేసి దాన్ని మొత్తం చెక్కనం చేస్తారనమాట మాన్యువల్గా. అలాంటి వర్కర్స్ తగ్గిపోకుండా ఉండాలి. మెషిన్ మేడ్ జ్యువెలరీని ఎంకరేజ్ చేస్తే మనకి ఉన్న ఆర్ట్ వర్క్ చేసేవాళ్ళు కానీ ఈ క్రాఫ్ట్స్మెన్ కానీ తగ్గిపోతారండి. సో నాదొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొనేటప్పుడు నగలు హ్యాండ్మేడ్ జ్యువెలరీ ప్రిఫర్ చేయండి. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి. మనం చక్కగా అమ్మవారిని ఆహ్వానించుకుని పూజ చేసుకుంటాం. ఇటువంటి అందమైన జ్యువెలరీని పర్చేస్ చేసుకోవాలి అంటే ప్లీజ్ విజిట్ విశ్వాభరణం జ్యువెలరీ స్టూడియోస్. నెక్స్ట్ ఏం చూస్తున్నాం మేడం? నెక్స్ట్ ప్లెయిన్ గోల్డ్లో హ్యాండ్ మేడ్ అండి. ఇది హ్యాండ్ మేడ్ జాలీ వర్క్తో ఉందండి. ఇవి చిన్న చిన్న డిజైన్స్ని మొత్తం క్లబ్ చేసి ఇందులో పెద్ద ఫ్లాట్ డైమండ్స్ పెట్టాం. అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, వెనకాల సీత్రూ ఉంటుంది ఓపెన్ సెట్టింగ్లో. సో ప్లెయిన్ గోల్డ్లో అన్కట్స్ పెడితే ఇలా ఉంటుందండి. అండ్ షేప్ కూడా యూనిక్ షేప్ వచ్చింది. రెగ్యులర్ షేప్స్ చేయడము నాకు ఇంట్రెస్టింగ్ అనిపించదు. టోటల్ హ్యాండ్ వర్క్, అందులో ఓపెన్ సెట్టింగ్ అన్కట్ డైమండ్స్ పెట్టాను. పెద్ద సైజ్ అన్కట్స్ ఉన్నాయి ఇందులో. పీకాక్ డిజైన్ వచ్చి ఈ లేఅవుట్ కూడా చాలా నాకు ఏదైనా డిజైన్ ఆ ఫార్మాట్ కానీ నా మైండ్లో ఉందంటే అది చేసే వరకు దాని మీద ఇంప్రూవైజేషన్స్ అవుతానే ఉంటాయండి. డిజైన్ ఫార్మాట్ అయ్యేటప్పుడు కూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. సో అలా చేస్తే ఇట్లాంటి అవుట్పుట్ వస్తుంది. మీకు చూస్తే రిచ్గా ఎందుకు ఉందంటే కాంబినేషను పెద్ద అన్కట్ డైమండ్స్ ఉన్నాయి ఇందులో. ఇవి ఇప్పుడు రావట్లేదండి. ఇప్పుడు జస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అందరూ ఫ్లాట్ డైమండ్స్ అని తెల్లగా ఉంటాయి, ఫ్లాట్ పోల్ కీస్. ఇప్పుడు మన దీంట్లో వెనకాల ఫాయిల్ పెట్టి సెట్టింగ్ చేస్తారనమాట. చూడటానికి డైమండ్ మాదిరి మెరుస్తాయి, కానీ అవేంటంటే రఫ్గా వాడితే అది చాలా సన్న ఫ్లాట్ డైమండ్ విరిగిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ అందుకని నేను ఎక్కువ మటుకు ఈ ఓపెన్ సెట్టింగ్లో వెనకాల ఓపెన్ ఉండి మామూలు ఫ్లాట్ డైమండ్స్ పోల్ కీస్ అంటాము, ఇవి ఇందులో వాడినవి ప్లెయిన్ గోల్డ్కి. దీంతో పాటు ఉన్నది ఇంపీరియల్ టోపాజ్ అంటారు. బ్లూ టోపాజ్, గ్రీన్ టోపాజ్ వాడుతున్నాము. ఇది ఇంపీరియల్. ఈ కలర్లో కొత్త కాంబినేషన్ యూజ్ చేద్దామని చేశాను.
విశ్వాభరణం స్టార్ట్ అయింది 1997, కానీ నా ప్రిపరేషన్ వచ్చేసి నేను టీనేజ్ నుంచే నేను చాలా స్టడీ చేశానండి. అంటే జ్యువెలరీ టెక్నిక్స్ వచ్చి సెకండ్ లెవెల్లో, స్టార్టింగ్లో వచ్చి జ్యువెలరీ అలా అసలు వేసుకుంటే ఎలా ఉండాలి అని ప్రతి మనిషి కొనే ముందు ఆలోచించుకోవాలి, వాళ్ళకి ఎట్లాంటి నగ వేసుకోవాలని ఉంది, దాని మీదనే దృష్టి పెట్టి చేయించుకోవాలి లేదా కొనుక్కోవాలి. కానీ ఇదేదో బాగుంది కదా, వేరే వాళ్ళు వేసుకుంటున్నారు కదా నా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ చేయకూడదు ప్లానింగ్. ఫస్ట్ యూ షుడ్ లైక్ డ్రీమ్ అన్నమాట, కలగనాలి ఎట్లాంటి నగ నేను వేసుకోవాలనుకుంటున్నానో. అప్పుడు మీకు మీకు ఎప్పటికీ ఇష్టపడే నగలు ఉంటాయి. సో నేను తయారు చేసే నగ నేను అలా ఊహించుకొని నేను నా డిజైన్ని కలలుగంటూ నేను తయారు చేస్తాను, కాబట్టి అంత వేరియేషన్ ఉండాలని నా ప్రయత్నం. ఫస్ట్ ప్రయారిటీ డైలీ వేర్ బ్యాంగిల్స్ కానీ డైలీ వేర్ జ్యువెలరీలోనే డైమండ్స్తో స్టార్ట్ చేయండి. లోపల పెట్టే పెద్ద సెట్కి 50 లక్షలు 30 లక్షలు 10 లక్షలు పెట్టడం కన్నా డైలీ వారి నగల్లో డైమండ్స్ వేసుకుంటే ఏం పాడవవు, దానిపైన స్క్రాచెస్ అంత ఈజీగా రావు. డైమండ్స్ పైన డైలీ జ్యువెలరీలో మీరు బ్యాంగిల్స్లో అనేది ఆల్రెడీ ఉంటే మటుకు ఇట్లాంటి కంకణాలు చూసారా, ఈచ్ పీస్ 25 గ్రామ్స్లో రెడీ అవుతున్నాయి. ఇందులో డైమండ్ ఒక్కటి వచ్చేసి 21.5 సెంట్స్ 21.5 పౌండ్ కూర్చుంది. ఇందులో స్క్రూ ఓపెనబుల్, ఇది కంకణం మాదిరి మొత్తం ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మెడకి ప్లాన్ చేసే బదులు ఫస్ట్ చేతిలోకి ప్లాన్ చేయండి, మీ కళ్ళతో మీరు చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒక 24 ఇయర్స్ బ్యాక్ బాజుబంద్ మీద ఎంతో బడ్జెట్ పెట్టి చేస్తున్నాం ఒకరికి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దీన్ని చోకర్ మాదిరి కూడా చేస్తే బాగుంటుంది కదా అని. సో అక్కడి నుంచి బాజుబంద్ కమ్ చోకర్ అలా స్టార్ట్ అయింది. అండ్ దెన్ టీకా ఉంటుంది. టీకా కొందరు నెక్లెస్ హ్యాంగింగ్ ఒకసారి చేసుకుంటారు, తర్వాత టీకా చేయించుకుంటారు. సో ఎప్పుడు చేయించుకున్నా టీకా కమ్ లాకెట్. అండ్ దెన్ ముక్కు పుడక ఉంటుంది, వడ్డానం ఉంటుంది. వడ్డానం చేసేటప్పుడు కూడా నాకు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ బ్యాకే ఒకరు 300 గ్రామ్స్ పెట్టి వడ్డానం చేస్తున్నాము. అప్పుడు దాన్ని ఎందుకు 300 గ్రామ్స్ ఒక వడ్డానం ఎన్నిసార్లు వేసుకుంటాం మనమని ఒక థాట్తో మనది మల్టీపర్పస్ వడ్డానము 5-in-1 3-in-1 స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్లో చూపిస్తాను, సౌత్ సీ పర్ల్స్లో. ఇది కూడా మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరు వేసుకునేలా ఉంది. ఈ పర్ల్ మధ్యలో రూబీ పెట్టాము సన్నగా, కాస్త కాంబినేషన్ బ్రైట్ ఉండడానికి. కింద రూబీ వచ్చింది, ఇది మొత్తం కార్వ్డ్ రూబీ అండి, దాని చుట్టూ డైమండ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి సింపుల్వి బాయ్స్కి కూడా వేస్తే నీట్గా ఉంటుంది కదా. ఇది పైకి వచ్చేసి అమ్మాయిలు వేసుకోవటానికి చోకర్ అనమాట. ఇందులో రియల్ ఎమరల్డ్స్ ఉన్నాయి, రెక్టాంగిల్ ఎమరల్డ్స్ పెద్దవి. ఇది మీరు రెడ్ స్టోన్ని ఏమనుకుంటారు, రూబీ అనుకుంటారా, కానీ రూబీ కాదు, అది రెడ్ టోపాజ్. అది నాకు అంత ఫైన్ క్వాలిటీ ఎమరల్డ్స్తో మంచి రెడ్ కలర్ కావాలని రూబీ కాకుండా రెడ్ టోపాజ్ వాడాను. చోకర్ చిన్న సైజే కానీ వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో. చోకర్కి చిన్న హ్యాంగింగ్స్ పెట్టాము, యంగ్స్టర్స్ టీనేజర్స్ కూడా వేసుకునేలా. కొంచెం పెద్దవాళ్ళు సింపుల్గా కావాలనుకుంటే ఇది చూడండి, దీంట్లో డైమండ్స్ పెట్టాము. ఇక్కడ పెద్ద పర్ల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాంగింగ్స్లో పర్ల్ పెట్టకుండా జస్ట్ నెక్లెస్ ఫార్మాట్లో. ఇది కాంబినేషను సౌత్ సీ పర్ల్స్ కానీ పర్ల్ అండ్ డైమండ్ కానీ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. అన్ని కలర్స్ బట్టలకు పనికి వస్తుంది, వెస్టర్న్స్ పైన వేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ గోల్డ్ కలర్ పర్ల్స్ ఉన్నాయి, సౌత్ సీస్ పెద్ద సైజు కాబట్టి కొంచెం గోల్డ్ కూడా కనిపించేటట్టు కాంబినేషన్ పెట్టాము. పర్ల్స్లో బ్లాక్ తాహితియన్ సీ పర్ల్స్ అని ఉంటాయండి. దీస్ ఆర్ వెరీ అంటే చాలా ప్రెషియస్ అనొచ్చు. సౌత్ సీ పర్ల్స్కి సమానంగా ఉంటుంది ప్రైస్. దీన్ని కూడా నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇందులో ఇప్పుడు డైమండ్ బాల్స్ వేస్తున్నాయి, జస్ట్ జాలీ టైప్ సీత్రూలో కొంచెం డిజైన్ ఉంది, డైమండ్ బాల్స్ ఉన్నాయి, దానికి హ్యాంగింగ్స్. సో ఇవి ఆఫీస్ వేర్కి కూడా, చిన్న పార్టీస్కి, వెస్టర్న్స్ అన్ని డ్రెస్సెస్ పైకి పనికి వస్తుంది. సో డిజైన్ ఒక లిమిట్ అనేది ఉండదండి, ఎవరి బడ్జెట్ రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు ఇది సింగిల్ పర్ల్ లాకెట్ కూడా చేసుకోవచ్చు,
సో చైన్లో అక్కడక్కడ పర్ల్ వేసి ఒక 7 పర్ల్స్ వేసి సన్న చైన్ కూడా వేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ లైక్ వాల్యూమ్ మనకి ఎంత కావాలని. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రేర్ కలర్స్ చూపిస్తాను మీకు. కనక పుష్యరాగం అనేది నవరత్నాల్లో ఒకటి. సో ఆ నవరత్నాల్లో స్టోన్స్లో ఇది సైడ్ పీసెస్ పెట్టాము, కంప్లీట్ రియల్ ఇది. ఇది ఓపెన్ సెట్టింగ్, లైట్ వెయిట్. ఇది కుందన్ జ్యువెలరీతో మ్యాచ్ చేయడానికి ఓపెన్ సెట్టింగ్ లైట్ వెయిట్లో చేసాము. జస్ట్ ఒక 9-10 గ్రామ్స్లో 2 పీసెస్ అండి ఇవి. దీంట్లో ఇవి రియల్ ఎల్లో సఫైర్ బీడ్స్, కనక పుష్కరాగం బీడ్స్ కార్వింగ్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు చేసిన దాంట్లలో టాన్జనైట్ కూడా చాలా వాడుతున్నాము. ముందు కూడా వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు అందరికీ కొంచెం కాన్ఫిడెంట్గా వేసుకుంటున్నారు ప్రెషర్ జ్యువెలరీలో. సో టాన్జనైట్ కటింగ్ బీడ్స్ ఇవి మంచి కటింగ్, ఫైన్ కటింగ్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ ఇవి జేడ్స్ వాడాను, అండ్ దెన్ అన్కట్ డైమండ్స్ 2 సైడ్ పీసెస్తో. ఇది కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వేసుకోవచ్చండి. 2 పీసెస్కి గోల్డ్ మేము వాడింది ఓన్లీ 15 గ్రామ్స్. 15 గ్రామ్స్ గోల్డ్తో ఇలా ఓపెన్ సెట్టింగ్లో లైట్ వెయిట్లో ఇవి వేసుకొని రఫ్ యూజ్ డైలీ వేర్ కాదు కదండి, ఎప్పుడో ఒకసారి వేసుకోవటానికి మనం ఎంత మినిమం గోల్డ్లో డిజైన్ లేఅవుట్ ఇస్తే సరిపోతుంది. ఇంకో కొత్త కాంబినేషన్ అంటే ఇది చూసారా, పర్పుల్. ఇది రియల్ కటింగ్ అమెథిస్ట్. దాంట్లో అమెథిస్ట్ స్టోన్స్ వాడాము, అండ్ దెన్ టర్మలిన్ స్టోన్స్. ఇది ట్రెండీ మల్టీ కలర్ కాంబినేషన్. అంటే రూబీస్, ఎమరల్డ్సే కాకుండా ఇట్లాంటి కలర్స్, ఫ్లోరసెన్స్ కలర్స్ వాడుకుంటే పట్టు చీరలు కాకుండా వేరే ఉంటాయి కదా, షిఫాన్స్, జార్జెట్స్, ఫ్యాన్సీ, దాని మీద కూడా ఈ కలర్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా కనిపించవచ్చు. సో మ్యాచింగ్ అని కాకుండా ఈ కలర్ని మీరు కాంట్రాస్ట్లో కానీ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా ఏదైతే రూబీ, ఎమరల్డ్ వాడతారో అలా కూడా వాడుకోవచ్చు. ఇది బీడ్స్, కటింగ్ బీడ్స్, ఇది కటింగ్ స్టోన్. ఇది కటింగ్ స్టోన్, రైట్. సో ఇదంతా కూడా రియల్ అమెథిస్ట్. సో ఇప్పుడు ఇది చూడగానే మీకు ఎంత దూరం నుంచి కూడా రియల్ అన్నట్టు తెలిసిపోవాలి. ఇది నేను చెప్పుకునే పని ఉండకూడదు. సో ఆ షైనింగ్ అది ఉండాలి కంపల్సరీ. మనం ఎంత కలర్ఫుల్, ఎంత బ్రైట్ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ రియల్ గోల్డ్లో వాడితే ఖచ్చితంగా చూడగానే చాలా బాగుండాలి. డల్గా ఉండి అలా ఉంటే మీరు గోల్డ్ పెట్టకూడదు దానిపైన. సో ఇటువంటి అందమైన జ్యువెలరీ చూడాలి, షాపింగ్ చేయాలి అంటే ప్లీజ్ విజిట్ విశ్వాభరణం జ్యువెలరీ స్టూడియోస్, జూబ్లీ హిల్స్. సో మ్యామ్ నెక్స్ట్ ఏం చూస్తున్నాం? రూబీ బీడ్స్లో చూపిస్తాము. ఓకే. ఇందులో రూబీ బీడ్స్లో కూడా బ్యాంకాక్ రూబీ ఉంటుంది, బర్మా రూబీ ఉంటుంది. అది కలర్ డిఫరెన్స్ ఉంటుంది, టోన్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బర్మా రూబీ అండి, బీడ్స్. బర్మా బీడ్స్ పైన డైమండ్స్ ఉన్నాయి, డైమండ్ స్టార్స్ ఉన్నాయి. ఇది డైమండ్ లాకెట్ ఒకటి. మొత్తం VVSEF కలర్లో హ్యాండ్మేడ్ జ్యువెలరీ కంప్లీట్గా. సో ఇది లైట్ టోన్ ఉంది కదా బర్మా రూబీ, ఇది బ్యాంకాక్ రూబీ డార్క్ టోన్లో. సో ఇది కూడా షైనింగ్ ఉంది, ఇది కూడా కటింగ్ ఉంది, లస్టర్ ఉంది. సో బర్మా రూబీ పైన లైట్ మీద ఇలా డైమండ్స్ ఉంది. ఇది లైట్ కలర్ కాంబినేషన్, తక్కువ కాంప్లెక్షన్ ఉండే వాళ్ళకి బాగుంటుంది. కొంచెం బాగా ఫేర్గా ఉన్నారంటే ఇలా బ్యాంకాక్ రూపీస్ బాగుంటుంది. ఇది కూడా డైమండ్సే, కాకపోతే మనం ఏ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు, మంచి వైట్ ఇంపోర్టెడ్ స్టోన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది బ్యాంకాక్ రూబీ. ఇంకోటి చూపిస్తాను మీకు, ఇది కూడా బ్యాంకాక్ రూబీ. ఇది లాంగ్ నెక్లెస్, ఇది షార్ట్ నెక్లెస్ విత్ డైమండ్స్. ఇది కూడా VVSEF క్వాలిటీ. మీకు రూబీస్తో సిమిలర్గా టర్మలిన్ బీడ్స్ ఉంటాయండి. ఇది ఒకటి పింక్. రూబీ వద్దనుకునే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ అనమాట, పింక్ కలర్లో టర్మలిన్ బీడ్స్. సో ఇది టర్మలిన్స్ విత్ అన్కట్ డైమండ్స్ అండి. ఇది లాంగ్ ఉంది లెంత్. ఇది కూడా మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ వేసుకోవచ్చు. శ్రావణ మాసం చక్కగా అందమైన వైవిధ్యమైన జ్యువెలరీ వేసుకోవాలనుకుంటారు. అటువంటి అందమైన జ్యువెలరీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన విశ్వాభరణం జ్యువెలరీ స్టూడియోస్, జూబ్లీ హిల్స్. సో ప్లీజ్ విజిట్ విశ్వాభరణం జ్యువెలరీ స్టూడియోస్, జూబ్లీ హిల్స్. ఎమరల్డ్ బీడ్స్లో మీరు స్మూత్వి అలా చూసుంటారు, కానీ ఎమరల్డ్స్లో కార్వింగ్ కూడా ఉంటుందండి. రియల్ ఎమరల్డ్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్. ఇవి గ్రీన్ ఎమరల్డ్ పైన కటింగ్ ఉంది మొత్తం బీడ్కి.
దాన్ని సౌత్ సీ పర్ల్స్లో. అండ్ దెన్ లాకెట్ ఇది ఫ్లాట్ డైమండ్స్ అండి నేను చెప్పింది. సో ఫ్లాట్ డైమండ్స్కి వెనకాల ఫాయిల్ ఉంటుంది, ఇందులో లక్క ఉంటుంది, కానీ చేయటానికి లైట్ వెయిట్లో అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం లాకెట్ వచ్చేసి ఓన్లీ 8 grams. పైన ఎక్కువ కనిపించదని కింద ఒకటి హైలైట్ చేయడానికి లాకెట్కి ఇది చూసారా ఎలా వేసాము, ఈ గ్రీన్ ఈ ఫ్లాట్ డైమండ్స్ పక్కన బాగుంటుందని అలా వేయించాము. మళ్ళీ పర్ల్స్ కూడా యూనిక్గా ఉండాలని లాంగ్ పర్ల్ వేయించాము. లైక్ బీడ్స్ అయినా డైమండ్స్లో అయినా ఇది రియల్ డైమండ్స్. ఇందులో రౌండ్ డైమండ్స్ ఉన్నాయి, టేపర్ డైమండ్స్ ఉన్నాయి, బకెట్స్ ఉన్నాయి, టేపర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ షేప్స్ డైమండ్స్ వాడితే కూడా డిజైన్లో మంచి ఇంట్రికసీ వస్తుంది. ఇట్లా మల్టీ షేప్ డైమండ్స్లో కూడా ఇట్లాంటి ఇది కొంచెం వెస్ట్రన్ డిజైన్ కంటెంపరీ స్టైల్ ఉన్నా కానీ మీకు అన్నిటి మీదకి పనికొస్తుంది. డైమండ్స్లో డైలీ వేర్కి వేసుకోవాలంటే ఇంటర్చేంజబుల్ పీస్ ఉండాలంటే ఇది చూసారా, ఇది మొత్తం సైడ్ పీస్ మొగపువ్వు అంటారు. ఇలా మంగళసూత్రంకి ఇక్కడ చైన్లో ఫిక్స్ చేసుకోవచ్చు, డైలీ వేర్ వేసుకోవచ్చు లేదా పార్టీ వేర్ వేసుకోవచ్చు. ఈ మధ్యలో స్టోన్ కూడా డిటాచబుల్, అంటే ఇందులో డైమండ్, ఎమరల్డ్, రూబీ 3 ఆప్షన్స్ ఇచ్చాను. సో ఈ పీస్ ఇక్కడ మంగళసూత్రంకి వేసుకోవచ్చు, చోకర్ మాదిరి వేసుకోవచ్చు, ఇక్కడ బాజుబంద్ మాదిరి కూడా వేసుకోవచ్చు. చైన్కి ఫిక్స్ చేస్తే వెనకాల స్క్రూజ్ ఇచ్చాను, దాంట్లో ఫిట్టింగ్ చేసుకోవచ్చు. సో అందులో చాలా పెద్ద డైమండ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా జస్ట్ ఇంత పెద్ద చిన్న పీస్ అయినా పెద్ద డైమండ్స్ ఉన్నందుకు ఆల్మోస్ట్ ఆ ఒక్క మగ పువ్వే అరౌండ్ 10 lakhs వరకు వస్తుంది. సో అంత బడ్జెట్ పెట్టినప్పుడు దాన్ని మనం అనేక విధాలుగా మనం వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద అడ్డిగా అండి. అడ్డిగా అంటే రౌండ్గా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా ఉంటుంది, దాన్ని అడ్డిగా అంటారు. సో డైమండ్స్లో అడ్డిగా చేసినప్పుడు దాంట్లో పీస్ కూడా డిటాచబుల్ చేశాను. ఈ లాకెట్ మొత్తము ఇది స్క్రూ ఉంటుంది వెనకాల, ఇది తీసేసి సపరేట్గా వేసుకోవచ్చు. ఇది కూడా సపరేట్గా వేసుకోవచ్చు, ఒకటే దగ్గర వేసుకోవచ్చు. పాత కాలానికి టచ్ ఇచ్చారా, పాతకాలం జ్యువెలరీకి, లేదంటే ఇది మీ డిజైన్ అయినా కంప్లీట్గా? నా ఆలోచనలకి అనేది కొత్త టచ్ ఇచ్చాను. సో డిజైన్ ఎప్పుడు కానీ మనము అంటే యాజ్ అ డిజైనర్ నేను నా పని అదే కాబట్టి నాకు ఇష్టమైన కాంబినేషనే చేస్తాను స్టాక్లోకి. అది మార్కెట్ ట్రెండ్ తర్వాత వస్తుంది. ఫస్ట్ మేము ఒకటి ఫార్మాట్ వర్కౌట్ చేస్తే అది ఒక 2 years తర్వాత మార్కెట్లోకి వస్తుంది. కానీ ఈ మధ్య మటుకు నేను ఓన్లీ ఎక్స్క్లూజివ్ నా క్లయింట్స్ కోసమే చేస్తున్నానండి. సో చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ పీస్, డైమండ్ అడ్డిగా అట. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ పీస్ అయితే. ఒకటి కాదు, 2 కాదు, మనం ఇంతాక నుంచి శ్రావణ మాసం సందర్భంగా డైమండ్, గోల్డ్, బీడ్స్ ప్రతి దాంట్లోనూ ప్రతి ఐటెంలోనూ చూసేసాం. చాలా అందమైన పీసెస్ని చాలా బాగా చూపించారు అనిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. యా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. చూశారు కదా అందమైన ఎక్సలెంట్ జ్యువెలరీని. ఇది ఇవాల్టి మన నవ్య కార్యక్రమం. రేపటి నవ్యాలో మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి ప్రేక్షకులకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.